నిన్న ఖమ్మం టీఆర్ఎస్ నాయకులు ఖమ్మం బైరు నిన్న మనం లైవ్లో విశ్లేషించుకున్నప్పుడే అసలు ఈ వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, అసలు అవసరమే లేదు, ఆరోపణలు చేసుకున్నప్పుడే అవన్నీ వద్దు అనుకుంటే ఏకంగా కొట్లాటలు చేసుకొని ఒకరి మీద ఒకరికి పోయి రాళ్ళు రువ్వుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాజకీయం ఏంటి? ప్రతిపక్ష నాయకులు అక్కడ పోవద్దా? అధికార పక్ష నాయకులే పోవాలా? ప్రతి అంశంలో ప్రతిసారి కేసీఆర్ ఈ విషయంలో మిగిలినటువంటి అంశాల్లో ఎట్లా ఉన్నా కూడా అసెంబ్లీకి పోకపోయినా ఎప్పుడు పోకపోయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఫెయిల్ అయ్యాడు అనేటువంటి ముద్ర వేసుకొని అనవసరంగా అసలు ఎల్ఓపి తీసేయండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అసలు అవసరమే లేదు, తీసేసి ఇంకోరికైనా యాక్టివ్గా ఉండేటోళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకైనా ఉండి అనవసరంగా ఈ బాధలు పడి తిప్పలు పడి ఎందుకు అవసరం? మళ్ళీ పోయిన వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు పోయిన తర్వాత ఈ రాజకీయంగా కాంగ్రెస్ లేకపోతే అధికార పక్షం పైన వెంటనే విమర్శలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆ తర్వాత తీరిగ్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ వరద అయిపోయిన తర్వాత ప్రజలు కొంత శాంతించిన తర్వాత మీరు కావాలంటే అంతకుమంటే 10 ఏళ్లలో ఏం చేసిరు, ఇప్పుడు ఏం చేసిరు, ఈ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది, ఈ అంశాలన్నిటినీ చెప్పుకోవడానికి సమయం ఉంటుంది. కానీ ఏకంగా ఖమ్మంలో ఎక్కడైతే వరదలు వచ్చి బాధితులు ఉన్నారో అక్కడనే పోయి ఇద్దరు ఒకరికొకరు తలపడుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఈ రాజకీయాలే వద్దనేది, అది అధికార పక్షం నుంచి వచ్చినా లేకపోతే ప్రతిపక్షం నుంచి వచ్చినా కూడా అసలు పనిష్ పెట్టి ఇంకేదో కొసరి పని చేసిరు వీళ్ళు వాళ్ళు కలిసి. వాళ్ళు పోవద్దా? ప్రధాన ప్రతిపక్షం సంబంధించినటువంటి పార్టీలో లేకపోతే ఇంకెవరో ఎవరైనా పోవచ్చు, అందరూ పోయిన వాళ్ళందరూ సహాయమే చేయాలన్నటువంటి రూల్ ఏం లేదు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తారు. రాజకీయం చేస్తే ప్రజలు చూస్తారు, అరే ఎన్నికల సమయంలో చేయాల్సినటువంటి రాజకీయము వరదల సమయంలో ప్రజలు కష్టపడుతుంటే రాజకీయం చేస్తే అదే బీఆర్ఎస్ పార్టీని ప్రజలే చీచి అంటారు, లేకపోతే అదే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలే చీపమ్మంటారు. కానీ మీరు తలపడుకోవాల్సినటువంటి పరిస్థితి కేవలం ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోవాలి, మేమంటే మేమే గొప్ప. అసలు ప్రజలు అక్కడ నరకయాతన పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, ఇండ్లు కూలిపోయినాయి, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వస్తే ఇదే రాజకీయం చేస్తారు. ప్లస్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి, జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే దానికి కావలసినటువంటి నివేదికలు ఏమిటి, ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశం పైన ఒకవేళ జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎట్లాంటి నివేదికలు పోవాలి, ఆ నివేదికలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి కమిటీ ఎట్లా వాళ్ళ అధికారులు ఆ బృందం వచ్చిన తర్వాత పర్యటించి దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా, ముందే ప్రకటిస్తారా? ప్రత్యేకంగా దేశంలో ఇంతకంటే ఎక్కువ చాలా పెద్ద సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అట్లా కాకుండా జాతీయ విపత్తుగా నేరుగా ప్రకటించిన ఆ అంశాలుంటే అవి ఉదాహరణ చూపెట్టి పలానా సందర్భంలో జాతీయ విపత్తుగా ప్రకటించారు గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ప్రభుత్వాలు లేకపోతే అధికారులు. ఇప్పుడు ఏంటంటే దీని వెనుక కూడా ఒక రాజకీయం, మేము జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నాం, మేము పోయినాం, ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఆదుకోలేదు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి నెట్టేటువంటి విధంగా ఇప్పటి నుంచే ఒక్కొక్కగా మెల్లగా బిల్డప్ చేస్తున్నటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవాలి. చిన్నగా అనిపించచ్చు, ఇది కూడా రాజకీయమా కాదా? బృందం రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటిదాకా ఏ ఊర్లో ఎంత జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే పూర్తి స్థాయి నివేదిక లేదు. ఏ జిల్లాలో ఎట్లాంటి నష్టం ఏర్పడింది, రైతులకు ఏ విధంగా నష్టం ఏర్పడింది, రోడ్లకు ఏ విధంగా నష్టం ఏర్పడింది, ఆస్తులకు ఏ విధంగా నష్టం ఏర్పడింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, అదంతా ఆ నష్టాన్నంతా పూడ్చాలంటే ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రైవేట్ వ్యక్తులకంటే ఒక ఇండ్లు కూలిపోయినాయి, చాలా ఇండ్లు కొట్టుకుపోయినాయి, వాళ్ళందరిది ఎంత నష్టం ఏర్పడింది, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా రోడ్లు కొట్టుకుపోతానో కరెంటు స్తంభాలు కొట్టుకుపోతానో మిగిలినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేటువంటిది ఒక నివేదిక ఏర్పాటు చేయాలి. ఆ నివేదికను అందుకున్న తర్వాత ఎంత కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది, ఎంత రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అనేటువంటి అంశంలో
దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వెంటనే మేము జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నాం. ఇగో తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచిర్రు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చేయలేకపోయారు, ఒక జాతీయ ప్రాజెక్టు చేయలేకపోయారు, ఒక జాతీయ విపత్తును ప్రకటించలేకపోయారు. ఇగో ఇది వాళ్ళ సామర్థ్యమని వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నము